పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమః శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి జరుగుతున్నటువంటి చాలా అద్భుతమైన గ్రహస్థితి. కారణం ఏమిటంటే ఇప్పటి వరకు ధనుర్రాశి వారికి చతుర్థంలో రాహువు, దశమ స్థానంలో కేతువుతో ఉద్యోగపరంగా సమస్యలు అనుభవించారు. కానీ ప్రస్తుతం రాహుకేతు గ్రహాలు రెండు మారినాయి. రాహువు జన్మరాశికి తృతీయ స్థానంలోకి వచ్చాడు, కేతువు 9వ స్థానంలోకి వెళ్ళాడు. అంటే రాహుకేతు గ్రహాలు రెండూ కూడా బ్రహ్మాండమైన శుభ ఫలితాన్ని ఇస్తున్నాయి. అలానే ఇప్పటిదాకా మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 6వ స్థానం నుంచి 7వ స్థానంలోకి వెళ్ళాడు. ఇది కూడా ధనుర్రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం అని చెప్పాలి. ప్రధానంగా ఈ మాసంలో రాహుకేతు గ్రహాలు, గురుశని గ్రహాలు చాలా ఎక్కువగా ప్రభావాలు చూపిస్తున్నాయి. ఈ మాసంలో ద్వితీయ పక్షంలో ధనుర్రాశి వారు చేపట్టేటటువంటి ఏ పనైనా సరే ఒక ధర్మబద్ధంగా మారుతుంది. ప్రతిదీ కూడా ఆలోచనతో చేస్తారు. విశ్లేషణాత్మకమైనటువంటి ధోరణి కనిపిస్తుంది. అంటే ప్రతి దాంట్లో కూడా తప్పు ఎక్కడా, ఒప్పు ఎక్కడా, ఏది మంచి ఏది చెడు అనేటటువంటి ఒక రకమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి పద్ధతిని అవలంబిస్తారు. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. అంటే గత సంవత్సర కాలం నుంచి ధనుర్రాశి వారు ఎదుర్కొన్నటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. విద్యపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలు ఈ 3 రంగాల్లో కూడా అత్యంత శుభ ఫలితాలను ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు. మరి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఆరోగ్యం బాగుంటే అన్ని బాగున్నట్టే. ఆరోగ్యపరంగా ఏముంటుందంటే గత సంవత్సరం నుంచి ఆ ధనుర్రాశి వారు ఏదైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అవన్నీ తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య వృద్ధి కలుగుతూ ఉంది. కొంచెం బీపీ ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటివి ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే రవి 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంచెం బీపీ ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలానే పెద్దవాళ్ళు 60+ ఇయర్స్లో ఉన్నటువంటి వాళ్ళ కనుకైతే కొంచెం బ్యాక్ పెయిన్ కానీ, డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ధనుర్రాశి వారికి ఈ మాసంలో నిద్ర తక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది? ఫినాన్షియల్ మ్యాటర్స్ ఏ విధంగా ఉంటాయంటే మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి మరియు తృతీయాధిపతి అయినటువంటి శని చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆదాయ వృద్ధి అనేటటువంటి చక్కగా జరుగుతుంది. అంటే ఆదాయ వృద్ధి కోసం చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఖర్చులు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. కానీ పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఎవరైతే చాలా కాలం నుంచి దీంట్లో పెట్టుబడి పెడదాము, ఈ రకంగా ఇన్వెస్ట్ చేద్దాము, ఈ రకంగా మనకు ఆదాయం వస్తుందని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే మీ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది చాలా అనుకూలం. ఇంకా మీ ప్రొఫెషన్ ఏ విధంగా ఉంటుంది? జాబ్ అండ్ ప్రొఫెషన్ ఏ విధంగా ఉంటాయంటే ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయిన బుధుడు 5వ స్థానంలోను మరియు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. సో దశమాధిపతి అయిన బుధుడు 5వ, 6వ స్థానాల్లో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అంటే కాంపిటీటర్స్లో కూడా అంటే పోటీతత్వాన్ని తట్టుకుని నిలబడి మీ యొక్క ప్రతిభను చాటే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కేతువు మీ దశమ స్థానం నుంచి 9వ స్థానంలోకి వెళ్ళిపోతాడో ఇప్పటిదాకా ఒక నెత్తిన పెద్ద బండలాగా అత్యంత మొయ్యలేనటువంటి బరువుతో ఉన్నటువంటి ధనుర్రాశి వారికి ఒక పెద్ద భారం దిగిపోయింది అనేటటువంటి భావన కలుగుతుంది. అంటే ఉద్యోగపరంగా చాలా ప్రశాంతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఇది మాత్రమే కాకుండా ఇప్పటిదాకా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగాలు రాక బాధపడినటువంటి వారికి ఇప్పుడు గ్రహస్థితి మారడంతో చక్కగా మంచి ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలానే మీరు ఇచ్చేటటువంటి వర్క్ ప్రజెంటేషన్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయని చెప్పాలి. ఎవరైతే ఉద్యోగ మార్పు కోరుకుంటున్నారో అటువంటి వారికి ఉద్యోగ మార్పు అనేటటువంటిది ఖచ్చితంగా జరిగే అవకాశం అనేది కనిపిస్తూ ఉన్నది. మరి బిజినెస్ ఏ విధంగా ఉంటుందంటే అన్ని రకాలైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారికి కూడా శుక్రుడు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపార వృద్ధి కలుగుతూ ఉంది. దాంతోపాటు గురుబలం కూడా పెరుగుతున్నటువంటి కారణం చేత వ్యాపారపరమైనటువంటి లాభాలు పెరుగుతూ ఉంటాయి. అలానే ఫారెన్ ఎక్స్చేంజ్ కానీ, ఫారెన్ ట్రేడ్ కానీ ఇట్లాంటివి కూడా వీరికి చాలా అనుకూలంగా మారుతాయని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉంటారో, ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉంటారో అటువంటి వారు మీ యొక్క క్రియేటివిటీ తోటి చాలా బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ చేయగలుగుతూ ఉంటారు. మంచి ఆదాయం కలుగుతుందని చెప్పాలి. కొత్త పెట్టుబడులకు ఇది చాలా సరైనటువంటి సమయం అని చెప్పాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మార్కెట్ యొక్క ఒడిదుడుకులను కొంచెం మీరు మంచి అంటే స్పెషలిస్ట్ తోటి
వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం అనేటటువంటి చాలా మంచిది. తర్వాత లవ్ అండ్ మ్యారేజ్, ప్రేమ మరియు వివాహం వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ప్రేమ విషయాలలో అర్థం చేసుకోవటం కంటే అపార్థం చేసుకునేటటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఒక్కోసారి కొన్ని రకాల అనుమానాలు కూడా తలెత్తుతూ ఉంటాయి. పెళ్ళైనటువంటి వారు కూడా కుటుంబ జీవితంలో అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత కొన్ని ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఎక్కడా కూడా మీ జీవిత భాగస్వామి మీద కానీ మీ యొక్క నమ్మకాన్ని కోల్పోయేటటువంటి విధంగా మీరు ప్రవర్తించకూడదు. కుటుంబ పరంగా ఉండే సమస్యలు కనుక తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు అనేటటువంటి పొందుతారు. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ వహించండి. ఆమె అంటే జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యంలో కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇంకా ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ వీరు ఏ విధంగా ఉంటారంటే ఇంట్లో ఉండేటటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టండి. ఇక్కడ మీకు చతుర్థంలో శుక్రశని గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మీ పిల్లల యొక్క విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. సోదరులతోటి సోదరీమణులతోటి ఏర్పడినటువంటి ఆస్తి తగాదాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. మీ కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్యలు తొలగిపోవడానికి ఒక వ్యక్తి యొక్క సహాయం మీకు అవసరం అవుతుంది. ఆ వ్యక్తి మీకు దగ్గరకు వచ్చి మీ సమస్యను పరిష్కరించేటటువంటి విధంగా ఉంటాడు. ఇక ఆస్తులు కానీ వాహనాలు కానీ ఏ విధంగా ఉంటాయంటే ఆస్తి కొనుగోలుకి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ధనుర్రాశిలో జన్మించిన వారు చాలా కాలం నుంచి ఇల్లు కొనుక్కోవడం కోసం చేతిలో డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఎంతో కొనుక్కుందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు వెళ్ళలేనటువంటి వారు రాహువు తృతీయ స్థానంలోకి వచ్చి చతుర్థ స్థానాన్ని విడిచిపెట్టిన వెంటనే ధనుర్రాశి వారికి గృహయోగానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఇల్లు స్థలాలు పొలాలు ఇవి వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందని చెప్పాలి. గతంలో ఏర్పడినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిష్కారం దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. వాహనాలు కొనుగోలుకి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. అలానే నూతన గృహప్రవేశం చేసేటటువంటి అవకాశం కూడా ఈ మాసంలో ధనుర్రాశి వారికి కల్పిస్తుందని చెప్పాలి. ఇక ప్రయాణాలు ఏ విధంగా ఉంటాయంటే కొన్ని రకాలైనటువంటి ప్రయాణాలు ధనుర్రాశి వారికి అనివార్యంగా మారుతాయి. ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. కానీ వృత్తిపరమైనటువంటి ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయని చెప్పాలి. ఇక ఈ ఆధ్యాత్మిక పరంగా కానీ ధార్మికంగా కానీ ఏ విధంగా ఉంటుందంటే ఎక్కువగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పటిదాకా మీరు 9వ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మెడిటేషన్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. భగవంతుడికి చాలా దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ధ్యానం మీద ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఇంకా గురువులను కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి వారిని కానీ మార్గదర్శకులను కానీ కలవటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. గురువారం రోజున కనుక గురు ప్రార్థన కనుక చేసినట్లయితే మీ రాశి వారికి ధనుర్రాశి వారికి చాలా గొప్ప ఫలితం కలుగుతుంది. ఇంకా వీలైతే ప్రతిరోజు ఓం బృహస్పతయే నమః అనేటటువంటి మంత్రాన్ని ఒక 16 సార్లు కనుక పఠించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ ధనుర్రాశి వారు పొందుతారు. ఈ మాసంలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు 17, 21, 25, 30 ఈ తేదీలు కొద్దిగా అనుకూలమని చెప్పాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు దానం చేయటం చాలా మంచిది. వీలైతే గోశాలకు వెళ్ళి గోవులకు ఆహారం సమర్పించడం అనేది కూడా మంచిది. ఇంకా ప్రస్తుతం మీకు ఎవరైనా చిన్నపిల్లలు కానీ అంటే ఎవరైనా ఉన్న అనాథులు వాళ్ళ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి చదువుకు సంబంధించినటువంటి పుస్తకాలు కానీ పెన్సిల్ కానీ ఇట్లాంటివి కనుక ఇచ్చినట్లయితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారు ఎలా ఉంటుందంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, వివేచన పెరుగుతుంది. యుక్తాయుక్తం అంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తించేటటువంటి తీరు అత్యంత బ్రహ్మాండంగా ఉంటుంది. ధర్మ మార్గాల్లో నడిచినంతసేపు ధనుర్రాశి వారికి గురుడు కాపాడుతూ ఉంటాడని చెప్పాలి. మీరు చేసేటటువంటి ప్రయత్నం కూడా చక్కగా అనుకూలంగా మారుతుంది. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.